నేను నా నియోజకవర్గం పనేదో నా పనేదో నేను చూసుకుంటున్నా. ఈ 2 సంవత్సరాలు నేను ప్రెస్ మీట్ పెట్టలా, ఏ రోజు ప్రెస్ ముందుకు రాలా. ఎవరినో వచ్చి బయట ఇవ్వమంటే ఇచ్చాను తప్పితే ప్రెస్ మీట్ కూడా పెట్టలా. ఇవాళ ఈ పనికి మాలోళ్ళు ముగ్గురు, ఒకడు అవినాష్ గాడు, ఈ నత్తిపోకోడి గాడికి ఇక్కడే సంబంధం అండి. వీడికి ఒక లెటర్ చదవటం రాదు, తత్తదా బత్తదా అంటాడు. వీడు నా గురించి మాట్లాడతాడు. వీడు తినేది రక్తపు కూడు. వీళ్ళ బాబు సంపాదించినంతా సెటిల్మెంట్ల డబ్బులు. ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి కాంప్లెక్స్లు, ఎకరాల భూములు? ఇవాళ బీసెన్ రోడ్లో కాంప్లెక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి? ఏ వ్యాపారం చేసావు చెప్పు? నెహ్రూ గానించి ఏ వ్యాపారం చేశారు వీళ్ళు? ఒక వ్యాపారం చేసామండి మేము కష్టపడి, ఇగో సంపాదించుకున్న తప్పులేదు. పోనీ ఏ వ్యాపారం చేశారు మీరు? చేయలే. ఆక్రమించుకోవటాలు, దౌర్జన్యాలు, హత్యలు, కిరాయి హత్యలు, మీ బతుకది. సరే, మీ బతుకు మీరు బతకండి, అది వేరు, మాకు సంబంధం లేదు, అది వేరే విషయం. కానీ మా జోలికి వచ్చి నువ్వు ఇంకా నేను రౌడీని, నా వెనకాల 10 మంది రౌడీ షీటర్లు ఉన్నారు, నేనేదో పీకుతానంటే తోలు తీస్తాను రే నత్తిపోకొడిగా. అరే పొట్టిన నీకు కూడా చెప్తున్నా ఎల్లంపల్లిగా, వీళ్ళ వల్ల ఇవాళ ప్రశాంతమైనటువంటి నియోజకవర్గం డిస్టర్బ్ అవుతుంది. 2 సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ రోజన్నా మేము వెళ్ళామా? ఏ రోజన్నా మేము మాట్లాడామా? ఏ రోజన్నా మేము వాళ్ళ పేరు ఎత్తామా? ఏదో పాపం వాళ్ళు 11 సీట్లు వచ్చినాయి, ఆ ప్రెస్టేషన్లో ఉన్నారు, సరే వాళ్ళ పాపాలు వాళ్ళు పోతారులని మాట్లాడుతుంటే మీరు రోడ్ల మీదకి వచ్చి మా నాయకుడు లోకేష్ గారిని బండబూతులు. పోనీ విచారణకి సిద్ధం అన్నాక మేమైనా పారిపోతే, మీరన్న ఛాలెంజ్కి మేము వదిలేస్తే, మీరు పారిపోయారా అని చెప్పి తరుగుకుంటూ వస్తామని మా ఇంటి దగ్గర రావచ్చు, మా ఆఫీస్ దగ్గర రావచ్చు, లేదంటే మా నియోజకవర్గం రావచ్చు, ఎక్కడికన్నా రావచ్చు. మేము మీ ఇంటి దగ్గరకు వస్తామని చెప్పాం, మీ పార్టీ ఆఫీస్కి వస్తామని చెప్పాం. దాని మీద లేదు, చర్చ లేదు. దాని మీద వివరణ ఇచ్చాం. 18,000 డిఎస్సి ఉద్యోగాల మీద చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు 8 నెలల నుంచి. వాళ్ళు ఎంతో కష్టపడి పిల్లలు, వాళ్ళందరూ యువకులు ఉద్యోగాలు తెచ్చుకుంటే నీకేంటి కడుపుమంట? నీ గ్రూప్ 1లో లాగా ఇక్కడ ఏమన్నా అవినీతి జరిగిందని, పచ్చకామెర్లోడికి ఊరంతా పచ్చగా వచ్చిందని నీకేమన్నా బాధ? దాడులు చేశారు బోండావమ్మ, ఎవడు మీద చేశాడండి దాడులు? నీకులాగా పట్టాభి ఇంటి మీద దాడి చేసినట్టు పట్టాభిని ఏ విధంగా ఇంటి మీద దాడి చేశారో రాష్ట్రం మొత్తం చూసింది. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేశారు, ఏ విధంగా చేశారో ఊరంతా చూశారు. పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద. ఇదే నత్తిపండుగాడు బ్యాచ్ అంతా, ఈ చిల్లర రౌడీలు అందరూ వెళ్ళి మీ ఎవరూ లేనప్పుడు ఉంటే ఆ రోజు చెప్పేవాళ్ళం మీ సమాధానం. తర్వాత నేను వెళ్ళి చెప్పా, రండి నా కొడుకులారా, ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉంటాను, చూసుకోండి మీరు, యూట్యూబ్లో ఉంటుంది ఆ వీడియో. మా నాయకుడు కూడా ఇక్కడే ఉన్నాడు, 48 అవర్స్ ఉంటాం ఇక్కడ మేము. మీ గవర్నమెంట్ మీ చేతిలో ఉంది, పోలీసు మీ దగ్గర ఉన్నారు, రౌడీలు మీ దగ్గర ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, 154 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రండి చూసుకుందాం అని చెప్పా. ఒక్కటి రాలా. మీ అవ్వడం లేనప్పుడు పార్టీ ఆఫీస్ మీద తగలబెట్టారు, పగలగొట్టారు. మరి ఏదండి దాడి అంటే?